అజారుద్దీన్ కి మంత్రి పదవి ప్రచారంపై కోమటిరెడ్డి రియాక్షన్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజీనామా చేయబోతున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజీనామాపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. పార్టీ మారుతున్నారని ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తుందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. మా పార్టీలోని కొందరు కావాలని ఈ విధంగా ప్రచారం చేయిస్తున్నారు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఇక రాజకీయంగా ఎలాంటి నిర్ణయమైనా ప్రెస్ మీట్ పెట్టే చెబుతా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టతని ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దు అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మేరకైతే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారని అన్న విషయం తెలిసిన వెంటనే కూడా ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ప్రెజెంట్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు, మరో పార్టీలోకి మారబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వదంతులు అనేవి కూడా ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడు అజారుద్దీన్కి ఇస్తూ ఉన్నారు. అందుకని ఆయన అసంతృప్తితో కూడా ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారంటూ కూడా ఈ విధంగా కూడా పార్టీలో ఒక దుష్ప్రచారం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు చెక్ పెట్టారు. తను ఏ విషయమైనా కానీ తను మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ కూడా ఒకవేళ తాను అలాంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటే అని చెప్పడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మొద్దు, వీటిని కావాలనే కొందరు ప్రచారం చేయిస్తున్నారు తమ పార్టీలో వారే అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. గతంలో కూడా చెప్పిన, చాలాసార్లు చెప్పిన, ఇదివరకు పన్నున్న చెట్టుకి రాలేస్తారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తాను. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుందంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ని దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో కూడా చెప్పిన. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఈ విధమైన ప్రచారం జరగటానికి కారణం ఏంటి? గత కొంతకాలంగా కూడా తనకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఆయన అటు అధిష్టానాన్ని అంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం, అలాగే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే అటు తన అన్నను కూడా రాజీనామా చేయాలి అనే ఒత్తిడి కూడా ఆయన కొంత చేశారు. అంటే ఇన్ని రోజులు ఇద్దరు రాజకీయ భవిష్యత్తు ఒకేసారి మొదలైంది, అంటే ఇద్దరు రాజకీయ ప్రయాణం ఒకేసారి మొదలైంది. నాకు అంటే మంత్రి పదవి విషయంలో నాకు కోరిక ఉంది, ఇప్పటి వరకు ఉన్నావు కదా, 2.5 ఏళ్ల తర్వాత నువ్వు రాజీనామా చేయి అని కూడా అడిగినట్లుగా కూడా వార్తలు వచ్చినాయి. ఇక ఇదే నేపథ్యంలో తాజాగా అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి కూడా అనే వార్తలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. వాస్తవానికి మంత్రివర్గంలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 స్థానాల నుంచి కూడా ఒకటి అటు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే షబ్బీర్ అలీ పేరు కూడా కొంతకాలం ప్రచారంలోకి వచ్చింది. ఇలా మరికొంతమంది విషయంలో గట్టి చర్చలే జరిగాయి. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే ప్రచారం అయితే మొదలైంది. వెంటనే ఇక దీనికి సంబంధించి అటు అధిష్టానానికి కూడా ఇప్పటికే ఆయన చెప్పేశారు. రాహుల్ గాంధీ కూడా ఆయన నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది. అలాగే మల్లికార్జున ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గేకి, అలాగే అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరికీ కూడా ఆయన సమాచారం ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై తాజాగా ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు.
తాను రాజీనామా చేయటం లేదని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తాను కట్టుబడి ఉంటానని, పార్టీ మారుతున్నానని ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తోందంటూ కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీలోనే అంటే కాంగ్రెస్ పార్టీలోనే కావాలని కొందరు తనను టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను తప్ప ఇటువంటి ప్రకటనలు అయితే చేయను. అలాగే సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను ఏ విధంగా కూడా నమ్మొద్దంటూ కూడా కోరిన పరిస్థితుంది. అయితే అటు రాజగోపాల్ రెడ్డి వర్గం కూడా కాస్త ఈ వార్తలు చూసి కంగారు పడిన పరిస్థితి. రాజకీయ నాయకులు స్వతహాగా తాము తీసుకునే నిర్ణయాలను కొన్ని సందర్భాల్లో సన్నిహితులకు కూడా చేసే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరిద్దరికే తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం విషయంలో కూడా కాస్త అటు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు కూడా మునుగోడు నియోజకవర్గంలో కూడా పెద్ద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు తాను ప్రకటన చేయడంతో పార్టీ మారటం లేదనే క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక అయితే దీని మీద ఈ దుష్ప్రచారం వెనక కూడా తన పార్టీలో వాళ్ళు కానీ తనకి గిట్టని వాళ్ళు కానీ ఉన్నారు అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడాలి? రాజగోపాల్ రెడ్డి విషయంలో గత కొంతకాలం ఇదే ప్రచారం జరుగుతుంది. నేను దానికి తోడు ఆయన దూకుడు స్వభావం కలిగిన నాయకుడు కావటం, అలాగే కొన్ని సందర్భాల్లో కొంత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బహిరంగ విమర్శలు చేయడం, మునుగోడు ప్రజల కోసం తాను ఎక్కడి వరకైనా వెళ్తాను, రైతులను పట్టించుకోవడం లేదు, నిరుద్యోగ సమస్య, ఇట్లా కొన్ని అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో విమర్శలు చేయటం, అలాగే మంత్రి పదవుల విషయంలో కూడా మొన్న మధ్య వివేక్ వెంకటస్వామికి కానీ మరో ఇద్దరు ముగ్గురికి అడ్లూరి లక్ష్మణ్కి కానీ ఇలా ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడిన పరిస్థితుంది. ఇక ఇప్పుడు కాస్త దూకుడుగా ఆయన వ్యవహరించబోతున్నారు. ఇటు అజరుద్దీన్ కు న్యాయం చేసినప్పుడు ఓడిపోయిన అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి తనను అంటే ఆయన్ను మంత్రిని చేయటం, అలాగే తాను అటు బీజేపీలో ఓడిపోయినా సరే ఇటు తాను పార్టీకి వచ్చానని అంటే పార్టీలోకి వచ్చానని మంత్రి పదవి హామీ ఇచ్చి తీసుకొచ్చారని, అలాంటప్పుడు తనకు అన్యాయం జరుగుతుందనేది కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఇదే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనేది కూడా చాలా మంది నమ్మారు. ఇక దీన్ని అటు మామూలుగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన అభిమానించేవారు కూడా పార్టీలో ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఫేస్బుక్ పేజెస్ లో కానీ లేదంటే వాళ్ళు అనుకూలంగా ఉండే వెబ్సైట్లు, మీడియా ఛానల్స్ లో కానీ ఈ ప్రచారం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వెంకట్ ఎప్పుడూ కూడా దూకుడుగా అంటే ఎప్పుడైతే తనకి మంత్రి పదవి ఇవ్వలేదన్నప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి దూకుడుగా మాట్లాడేవారు. ఆయన ఒక వైఖరి మారింది కాంగ్రెస్ లో కూడా ఆయన ఉండే వైఖరి. కానీ ఇప్పుడు మరలా కూడా దూకుడు స్వభావాన్ని తగ్గించుకొని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లోనైతే ఆయన చాలా క్లారిటీగా మాట్లాడటం జరిగింది. అంటే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు రేణు. అంటే వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు లేదంటే వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అధిష్టానం దగ్గర ఉన్నప్పుడు సాధారణంగా జాతీయ పార్టీల్లో ఉండే పరిస్థితులే ఎలా ఉంటాయి. వాళ్ళకి ప్రాంతీయ పార్టీల్లో అయితే వెంటనే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఎవరైనా మంత్రి పదవి కావాలని వాడు బీఆర్ఎస్ లోనో తెలుగుదేశంలోనో వైసీపీలోనో కాస్త దూకుడుగా మాట్లాడితే వెంటనే అధిష్టానం పిలవటం లేదంటే ఎవరన్నా ప్రతినిధులు పిలిచి మాట్లాడటం, వారిని సైలెంట్ చేసేయడం వంటివి జరుగుతుంటాయి. కానీ జాతీయ పార్టీల విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళే అంటే ఎవరన్నా సుప్రీం లీడర్ ఉన్నారు లేదా రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు లేదా పిసిసి అధ్యక్షుడు, వీళ్ళ మాట తాను వినాలా అనే కోణంలో కూడా కొంతకాలం పాటు ఆయన అలాగే వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు అంటే పరిస్థితులు క్రమంగా తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో అటు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే 2.5 ఏళ్ళు అయిన తర్వాత హామీ అది ఏదైనా ముందుకెళ్తామని కూడా చెప్పుండొచ్చు. అలాగే లేదంటే తనకు వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు, లేదంటే అప్పుడైనా సరే తనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనే కోణంలో కూడా ఆయన ఆలోచించి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద అయితే దుష్ప్రచారం అయితే జరిగింది సోషల్ మీడియాలో. తాను పార్టీ మారబోతున్నారంటూ కూడా ప్రజెంట్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా ఎప్పుడైతే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి ఈ విధంగా కూడా రియాక్షన్ ఇస్తూ ఉన్నారు. తను పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ కూడా చాలా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాని మీద స్పందించి అవి కేవలం వదంతులే అంటూ దానికి ఒక చెక్ పెట్టేశారు. మంత్రి పదవి మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా రాజగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానని ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తోంది, లేకపోతే మా పార్టీలోనే కొందరు కావాలని కూడా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ ప్రచారం మీద తాను మాట్లాడటం జరిగింది. ఇక రాజకీయంగా ఒకవేళ ఎలాంటి నిర్ణయమైనా నేను తీసుకుంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టే చెబుతాను, నా నోటి నుంచి వచ్చిన మాటలను మాత్రమే నమ్మండి, ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను కానీ వీటిని కానీ నమ్మొద్దు, నేను ఏ డెసిషన్ తీసుకున్నా కానీ నేనే క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెబుతాను. ప్రస్తుతానికైతే పార్టీ తీసుకున్న నిర్ణయం మీద తాను మంత్రి పదవికి సంబంధించి పార్టీ నిర్ణయం మీదే కట్టుబడి ఉంటానంటూ కూడా స్పష్టతను ఇచ్చారు.